అందరికీ నమస్కారం అండి. లక్ష్మి గారి ముచ్చట్లకు స్వాగతం. ఈరోజు వీడియోలో సీతారాముల కళ్యాణం చూతము రారండి. శ్రీరామనవమి సందర్భంగా మీ అందరికీ కూడా సీతారాముల కళ్యాణాన్ని చూపించాలని అనుకున్నాను. నేను అటెండ్ అయిన సీతారాముల కళ్యాణాన్ని మీకు కూడా చూపిస్తాను. ఈ వీడియోని మొత్తం ఫుల్గా చూడండి. మీ కళ్యాణం అయితే చాలా బాగా నచ్చుతుంది. శ్రీరామనవమికి ప్రతి ఆలయాల్లోనూ కళ్యాణం జరిపిస్తారు కదండి. అయితే అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా నేను ఆలయానికి అయితే వెళ్ళేదాన్ని, కళ్యాణంలో పాల్గొనేదాన్ని, స్వామివారి ఆశీస్సులు అయితే పొందేదాన్ని. అయితే ఈ సంవత్సరము మా అపార్ట్మెంట్ పక్క అపార్ట్మెంట్లోనే కళ్యాణం అనేది జరిపించారు. బీజే నిర్వాణ అపార్ట్మెంట్ ఉంది. అందులో 45 ఫ్లాట్స్ ఉన్నాయన్నమాట. ఆ ఫ్లాట్ సభ్యులందరూ కూడా రాములవారి కళ్యాణాన్ని అయితే అంగరంగ వైభవంగా జరిపించారు. కళ్యాణం మొత్తం కూడా నాతో పాటు మీకు కూడా చూపిస్తాను, రండి. చాలా బాగా చేశారు కళ్యాణం, అయితే మీకు కూడా నచ్చుతుంది. వీడియో మొత్తం ఫుల్గా చూసి కళ్యాణం ఎలా జరిగింది ఏంది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు గనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. కొత్త వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చాలా బాగుంటుంది వీడియో మొత్తం కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అయితే వీళ్ళు కళ్యాణంకి మాత్రం అరేంజ్మెంట్లు చాలా బాగా చేశారండి. మనము ఇంట్లో అమ్మాయికి పెళ్లి చేసి పంపించేటప్పుడు ఏ విధంగా అయితే చీర సారే అన్ని పెట్టి పంపిస్తామో అదే విధంగా సీతమ్మ తల్లికి కూడా వీళ్ళు చీర సారే గాజులు నల్ల పూసలు అన్ని ప్రతి ఒక్కటి మనం ఆడపిల్లకి ఎలా పెడతామో అన్ని ప్రతి ఒక్కటి పెట్టారండి. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. కళ్యాణం అయితే చాలా బాగా జరిపించారు. మంచిగా అనిపించింది కళ్యాణం చూస్తూ ఉంటే. అయితే చాలా బాగా చేశారు. సీతారాముల కళ్యాణం గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో పంచుకోవాలనుకుంటున్నానండి. నేను చెప్పిన విషయాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సీతారాముల కళ్యాణాన్ని మొదటిసారిగా రామదాసు గారు భద్రాచలంలో చైత్ర మాసంలో నవమి రోజు అభిజిత్ లగ్నం ముహూర్తంన కళ్యాణం అనేది మొదటిసారిగా జరిపించారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా స్వామివారి కళ్యాణం అయితే భద్రాచలంలో అంగరంగ వైభవంగా జరిపిస్తున్నారు. భద్రాచలంలో స్వామివారి కళ్యాణం అయిన తర్వాత ఊరూరు వాడవాడ ప్రతి చిన్న పెద్ద ఆలయాల్లో కూడా ఇళ్లలో కూడా కళ్యాణం అనేది జరిపించుకుంటారు. పెళ్లిగాని యువతీ యువకులు ఎవరైనా కూడా కళ్యాణంలో పాల్గొని స్వామివారి తలంబ్రాలని అక్షంతలుగా ధరించిన వాళ్ళకి వివాహ గడియలు అనేది వస్తాయని చెప్పి నమ్ముతారు.
కాబట్టి శ్రీరామనవమికి చిన్న పెద్ద అందరూ కూడా స్వామివారి కళ్యాణంలో పాల్గొని స్వామివారి అక్షంతలను తలపై జల్లుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి అనుగ్రహానికి పాత్రులవుతారు. శ్రీరామనవమికి కంపల్సరిగా వడపప్పు పానకము ప్రసాదంగా ఇస్తారండి. అవి రెండు కూడా తీసుకోవడము హెల్త్కి కూడా మంచిదని చెప్పేసి నమ్ముతారు. కాబట్టి వడపప్పు పానకం అయితే స్వీకరించాలి. స్వామివారి కళ్యాణం అయిపోయిన తర్వాత వచ్చిన భక్తులందరూ కూడా స్వామివారికి అమ్మవార్లకు వడిబియ్యాలు పోస్తారు. అంటే మన ఇంటి ఆడపిల్లకు మనం ఎట్లయితే వడబియ్యం పోస్తామో అట్లనే పోస్తామండి. ఇక్కడైతే తెలంగాణలో అయితే ఆ పద్ధతి ఉంది. అమ్మవారికి స్వామివారికి చీర సారె పెట్టేసి వడిబియ్యం పోయడం అనేది మంచిదని చెప్పి నమ్ముతాం. కాబట్టి మేమందరం కూడా వడిబియ్యం అన్ని తీసుకొచ్చి పోసాము. ఇంట్లో నుంచి వడిబియ్యం కలుపుకొని తీసుకొచ్చి పోస్తారు. నెక్స్ట్ డే రోజు అపార్ట్మెంట్ వాళ్ళు మళ్ళీ వడిబియ్యాన్ని వండి అందరికీ భోజనాలు పెట్టారండి. ఆ తర్వాత సాయంత్రము స్వామివార్లను అమ్మవారిని ఊరేగింపు చేశారు. పల్లకి మీద స్వామివారి అమ్మవార్లను కూర్చోబెట్టుకొని కాలనీ మొత్తం కూడా ఊరేగింపు చేశారు. చాలా బాగా జరిగింది ఊరేగింపు కూడా. ఆడవాళ్ళందరూ కూడా మంగళారతులు పట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటే మగవాళ్ళు పల్లకిని పట్టుకొని కాలనీ తిరిగిండ్రు. అంతా బాగా జరిగింది ఊరేగింపు కూడా. ఈ విధంగా బీజే నిర్వాణ అపార్ట్మెంట్ వాళ్ళైతే రాములవారి సీతమ్మ తల్లి కళ్యాణం అయితే అంగరంగ వైభవంగా జరిపించారండి.
కళ్యాణం అయితే బాగా జరిగింది. మీరేమంటారండి? కళ్యాణం ఎలా జరిగింది ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇదేనండి ఈరోజు వీడియో. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం.